హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమా ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారు కదా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనము గోధుమ పిండితో బెల్లంతో చాలా చక్కటి ఎంతో టేస్టీ అయిన స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మనము స్వీట్ ఏదన్నా తినాలి అనుకున్నప్పుడు చాలా త్వరగా అయిపోయే స్వీట్ అండి ఇది. గోధుమ పిండి బర్ఫీ అని కూడా అనొచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వదినమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లును కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చిత్తూరు బెల్లం అండి, ఇది నల్ల బెల్లము అని కూడా అంటారు. మీకు ఏ బెల్లం దొరికితే అది దాన్ని 1 కప్పు తీసుకొని 2 కప్పుల వాటర్ వేసుకోండి. ప్యాన్లోకి బెల్లం వేసి 2 కప్పుల వాటర్ సేమ్ అదే కప్పుతో నీళ్ళు అనేది పోసుకోండి. ఈ బెల్లంలో ఈ బెల్లము మనకి కరిగిపోవాలండి. మొత్తము ఇలా జ్యూసీగా వచ్చేస్తే సరిపోతుంది. మనకి ఏమీ పాకం అవసరం లేదు. ఈ బెల్లం జ్యూస్ని పక్కన పెట్టేసి అదే వేరొక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని అదే కప్పుతో 1/2 కప్ అండి నెయ్యి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేదనుకుంటే నూనె అయినా, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, లేకపోతే రైస్ రిచ్ ఆయిల్ అయినా వేసుకోండి. వేరుశనగ నూనె అయితే వాడద్దు. ఇప్పుడు మనము అదే కప్పుతో గోధుమ పిండి వేసుకోవాలి. ఈ నూనె లేదా నెయ్యి హీట్ అయిన తర్వాత మనము ఈ గోధుమ పిండిని వేసుకొని కమ్మటి వాసన రావాలండి. మనకి కమ్మటి వాసన వచ్చేదాకా ఈ గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యిలో వేగిన గోధుమ పిండి చాలా కమ్మటి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి పిండి అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ బెల్లం జ్యూస్ని ఇందులో 1/2 పోసుకోండి ఫ్రెండ్స్. మొత్తం ఒకేసారి పోసేయచ్చు, కానీ మనము కొంచెం కొంచెంగా పోసినట్లయితే 2 సార్లుగా ముందు పోసిన సగంని మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మిగతా సగాన్ని కూడా పోసేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన వెంటనే ఈ బెల్లం జ్యూస్ని ఇంకా సగం ఉంది కదా, ఆ జ్యూస్ని కూడా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్. మనం జ్యూస్ పోసిన దగ్గర, పిండి వేసిన దగ్గర, నెయ్యిలో పిండి వేసే దగ్గర నుంచి మనం మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకుంటే బాగా వస్తుందండి. టేస్ట్ కూడా నెమ్మదిగా కుక్ అవుతుంది కాబట్టి ఈ బర్ఫీ అనేది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 4 ఇలాచీల్ని దంచుకొని ఇలాచీ పౌడర్ని కూడా ఈ గోధుమ పిండి బెల్లంలోకి వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మనకి చాలా స్లోగా కుక్ అయితే మనం ముందు వేసిన నెయ్యి కూడా బయటికి కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంటుంది. మనకి ప్యాన్కి అతుక్కోవట్లేదు చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడు మనకి ఇంకా రెడీ అయిపోయినట్లే అండి. కొంచెం పిండి తీసుకొని మీరు ఇలా చూసినట్లయితే తెలిసిపోతుంది. ఆయిల్ కూడా మనకి చక్కగా బయటికి రిలీజ్ అయినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్కి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఇప్పుడు ముందు మనం రెడీ చేసుకున్న ఈ పిండిని, ఈ స్వీట్ని ఇందులోకి ఈ ప్లేట్లోకి వేసేసుకొని ఈక్వల్గా ఇలా గరిటెతోనే చక్కగా స్క్వేర్గా మీరు చేసుకోండి ఫ్రెండ్స్. చేత్తోనైనా పర్వాలేదు, ఇలా గరిటెతోనైనా స్క్వేర్ షేప్లో చేసేసుకొని ఒక 5-10 నిమిషాలు దీన్ని చల్లారనివ్వండి. ఈ స్వీట్ని చల్లారిన తర్వాత మనము ఇలా చాకుతో మీకు ఎలాగ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ తోటి మీరు కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసేసుకొని ఇంకా మనము ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. జీడిపప్పు అయినా సరే, మీకు డ్రై ఫ్రూట్స్ ఏది నచ్చితే అది. నేను పిస్తాతో సర్వ్ చేశాను ఫ్రెండ్స్. మనం పిస్తాతో డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి ఈ స్వీట్ అనేది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి చాలా అంటే చాలా మంచిది. మనము వాడే ఇంగ్రీడియంట్స్ చాలా మంచివి కదా, నెయ్యి, బెల్లము, అలాగే గోధుమ పిండి వేసాం కాబట్టి చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను పిస్తాతోటి డెకరేట్ చేసి ఇలా సర్వ్ చేస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన
గోధుమ పిండి బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్.